రైల్వే ఎగ్జామ్లో రీజనింగ్కి ఎందుకు అంత ఇంపార్టెన్స్, అసలు రైల్వే ఎగ్జామ్లో రీజనింగ్ పాత్ర ఏ విధంగా ఉంటుంది, సో అవుట్ ఆఫ్ అంటే మామూలుగా రీజనింగ్లో మనం ఎక్కడ మిస్టేక్స్ చేస్తాం, ఇచ్చినటువంటి క్వశ్చన్లో అన్ని క్వశ్చన్స్ని ఏ విధంగా మనం సాల్వ్ చేస్తాం, అంటే చేయొచ్చా లేదా, మామూలుగా మనం మిస్టేక్స్ అనేవి ఎక్కడ చేస్తూ ఉంటాం, ఈ రైల్వేస్లో రీజనింగ్ ఇంపార్టెన్స్ అనేది ఎందుకు ఇంత ఉంది అనేది ఒకసారి చూస్తే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సిలబస్ చూద్దాం. సిలబస్ చూసిన తర్వాత దాని తర్వాత ఎక్కడ మనం మిస్టేక్స్ చేస్తున్నాం, వాటిని ఏ విధంగా ఓవర్కమ్ చేయాలి, అవుట్ ఆఫ్ ది క్వశ్చన్స్ అంటే ఎన్ని ఇస్తే అన్ని క్వశ్చన్స్ని మనం ఏ విధంగా సాల్వ్ చేయాలి ఈజీగా. ఎందుకంటే రీజనింగ్లో ఓకేనా రైల్వేస్లో రీజనింగ్ పాత్ర అనేది ఒకసారి చూస్తే సిలబస్ని మనం చూస్తే, సో ఫస్ట్ అనాలజిస్, ఓకేనా అనాలజిస్ అంటారు తెలుగులో. నెక్స్ట్ నెంబర్ అండ్ ఆల్ఫాబెటిక్ సిరీస్, సో మామూలుగా చెప్పాలంటే నెంబర్ సిరీస్ అండ్ ఆల్ఫాబెటిక్ సిరీస్. నెక్స్ట్ కోడింగ్ డీకోడింగ్, సో కోడింగ్ డీకోడింగ్. నెక్స్ట్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్, సో సింబల్స్కి సంబంధించినటువంటి మ్యాథమెటికల్ ఆపరేషన్స్. సో సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్, రిలేషన్షిప్స్ అంటే బ్లడ్ రిలేషన్స్ అంటే రక్త సంబంధాలు అని చెప్తూ ఉంటాం. నెక్స్ట్ అనలిటికల్ రీజనింగ్, నెక్స్ట్ సిలాయిజమ్స్ లాజికల్ రీజనింగ్కి సంబంధించినటువంటిది. సో ఓవరాల్ ఒకసారి చూసి వెల్ డీటెయిల్గా టాపిక్ వైజ్ చూద్దాం. నెక్స్ట్ వెన్ డయాగ్రామ్స్, ఓకే, పజిల్స్, డాటా సఫిషియన్సీ అంటే డాటా విశ్లేషణ అంటాం, సిట్టింగ్ అరేంజ్మెంట్ అంటే కూర్చునే విధానాలు అంటాం, స్టేట్మెంట్ కన్క్లూజన్స్ అంటే ప్రకటనలు తీర్మానాలు, స్టేట్మెంట్స్ కోర్స్ ఆఫ్ యాక్షన్స్ ప్రకటనలు తీసుకునే చర్యలు. నెక్స్ట్ డిసిషన్ మేకింగ్, ఓకేనా డిసిషన్ మేకింగ్. నెక్స్ట్ మ్యాప్స్ అంటే కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఇక్కడ డైరెక్షన్స్ అన్నమాట, ఎస్ అంటే దిక్కులు మామూలుగా. నెక్స్ట్ అగైన్ కోడింగ్ డీకోడింగ్ ఆడింది. నెక్స్ట్ క్లాక్స్ గడియారాలు, క్యాలెండర్స్ స్టేట్మెంట్ కన్క్లూజన్స్ అండ్ సిట్టింగ్ అరేంజ్మెంట్ అగైన్ అండ్ జంబ్లింగ్. నెక్స్ట్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ గ్రాఫ్స్ అంటే డాటా ఇంటర్ప్రిటేషన్స్, మామూలుగా డాటా ఇచ్చేసి మామూలుగా వాటి మీద క్వశ్చన్స్ వేస్తూ ఉంటాడు. సో ఒకసారి ఇవన్నీ దీస్ ఆర్ ద ఆల్ టాపిక్స్ ఇన్ ఆర్ఆర్బీస్ అంటే రైల్వేలో మనకి రీజనింగ్ నుంచి వచ్చేటటువంటి టాపిక్స్. సో ఇన్ని టాపిక్స్ ఉన్న వీటన్నిటిని కంబైన్డ్గా చదివితే అంటే ఒక టాపిక్కి రిలేటెడ్గా చదివితే మనకి చాలా ఈజీ అవుతుంది. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రీజనింగ్ ఆర్ఆర్బీలో ఏ లెవెల్లో ఉంటుంది, ఉంటుందంటే ఫస్ట్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం ఒక ఎగ్జామ్ రాయడానికి వెళ్తుంటే లేదా దేనికైనా ప్రిపేర్ అవుతుందంటే సిలబస్ అనేది ఖచ్చితంగా తెలిసి ఉండాలి, ఓకేనా. సిలబస్ అనేది సో ఈ విధంగా టాపిక్స్ వైజ్ తెలిసి ఉండాలి. మరి ఈ సిలబస్ అనేది ఇందులో నుంచి క్వశ్చన్స్ వచ్చే రేంజ్ ఎలా ఉంటుంది, క్వశ్చన్స్ వచ్చే విధానం ఏ విధంగా ఉంటుంది, మనం ఏ లెవెల్కి ప్రిపేర్ అవ్వాలి, ఎగ్జామ్ హాల్లో ఏ లెవెల్ వరకు ఉంటుందనేది చూస్తే సో మనకి మామూలుగా సో బేసిక్ అండ్ మీడియం అండ్ హార్డ్ లెవెల్, సో ఏదైనా ఒక 3 ఓకేనా హార్డ్ లెవెల్. సో 3 టైప్స్ ఆఫ్ క్వశ్చన్ ఫ్రేమింగ్ ఉంటుంది. సో బేసిక్, మీడియం అండ్ హార్డ్. సో మనం ప్రిపరేషన్ అనేది ఎప్పుడు కూడా హార్డ్ లెవెల్లోనే ఉండాలి, హార్డ్ లెవెల్. సో బేసిక్ని చాలా క్లుప్తంగా అంటే వెల్ డీటెయిల్గా నేర్చుకొని మీడియం ప్రాబ్లమ్స్ చేస్తూ హార్డ్ లెవెల్కి వెళ్తే ఒక సబ్జెక్టుకు సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఒక ఐడియా అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ మనకు ఆర్ఆర్బీకి వచ్చేసరికి రీజనింగ్ నుంచి క్వశ్చన్స్ ఫ్రేమింగ్ ఏ విధంగా ఉంటుందంటే రీజనింగ్ క్వశ్చన్ ఫ్రేమింగ్ ఏ విధంగా ఉంటుందంటే సో మోస్ట్లీ బేసిక్స్, ఇంకొంచెం ముందుకెళ్తే కొన్ని మీడియం, ఓకేనా. మోస్ట్లీ బేసిక్స్ మీద క్వశ్చన్స్ చేస్తూ ఉంటాడు, కొంచెం వెళ్తే మీడియం. సో హార్డ్ లెవెల్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో మనం ఏ విధంగా నేర్చుకుంటామంటే సో బేసిక్స్ని నేర్చుకుంటూ మీడియం లెవెల్ ప్రాక్టీస్ చేసి హార్డ్ లెవెల్ వరకు వెళ్ళిపోతుంటాం. సో హార్డ్ లెవెల్ని నువ్వు ఖచ్చితంగా నేర్చుకున్నప్పుడు ఏమవుతుందంటే బేసిక్ క్వశ్చన్స్ని చూడగానే ఆన్సర్ చేయొచ్చు. ఇక్కడ ఆర్ఆర్బీలో మనకి ఇంకో మెయిన్ థింగ్ ఏంటంటే ఆర్ఆర్బీ ఎగ్జామ్లో అంటే క్వశ్చన్స్ అనేవి చాలా బేసిక్గా ఉన్న అవుట్పుట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. దట్ మీన్స్ అంటే మనం చేసేటటువంటి ప్రాబ్లమ్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. ఎందుకు అంటే టైం మేనేజ్మెంట్, ఓకేనా. సింపుల్గా చెప్పాలంటే సో అందులో ఇచ్చినటువంటి అన్ని క్వశ్చన్స్ని ఎవరైనా చేయగలుగుతారు, ఓకేనా. బట్ ఇన్ టైంలో చేసే వాళ్ళే అక్కడ ముందుండే ఛాన్స్ ఉంటుంది. టైం మేనేజ్మెంట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ అక్యూరస్గా ఉండాలి ఖచ్చితంగా. అంటే మనం చేసినటువంటి క్వశ్చన్కి 100% అదే ఆన్సర్ అయి ఉండాలి. ఎందుకంటే సో ఇక్కడ బేసిక్ క్వశ్చన్సే వేస్తాడు కాబట్టి వీటిని మనం ఇన్ టైంలో చేయాలి. ఇన్ టైంలో అంటే ఇట్ మీన్స్ 30 seconds to 40 seconds. సో 30 seconds to 40 secondsలో మనం ఖచ్చితంగా చేయగలగాలి, ఓకేనా. అంటే ఏమంటున్నా అంటే క్వశ్చన్ని చూడగానే పెన్ పెట్టాల్సిన అవసరం లేకుండా దాన్ని చూసి ఆన్సర్ పెట్టే విధంగా ప్రాక్టీస్ చేయాలి ఖచ్చితంగా. 30 to 40 seconds అంటే క్వశ్చన్ చదువుతుంటేనే మనకు అర్థమైపోవాలి ఏం చేయబోతున్నాం, దీని లాజిక్ ఏంటి, ఆప్షన్లో డైరెక్ట్ ఆన్సర్ వెతకడమే. ఇదంతా ఎప్పుడు వస్తుంది, మనం క్లాస్ రూమ్లో బేసిక్ని
మీడియం, హార్డ్ లెవెల్. అంటే ఒక సబ్జెక్ట్ని ఈ విధంగా నేర్చుకున్నప్పుడు, హార్డ్ లెవెల్లో నేర్చుకున్నప్పుడు నీకు బేసిక్స్ అనేవి చాలా ఈజీ అయిపోతాయి. అక్కడ నువ్వు పెన్ పెట్టాల్సిన పని లేదు. ఇంకోటి బాగా గుర్తుపెట్టుకోండి, సో ఎగ్జామ్ హాల్లో ఎవరు ఎక్కువ సక్సెస్ అవుతారంటే, ఇక్కడ మనకు ఆర్ఆర్బీ అంటే ఆర్ఆర్బీ కానీ ఎనీ ఎగ్జామ్, సో ఆన్లైన్ టెస్ట్ ఉన్నటువంటి ఎగ్జామ్స్లో ఎవరు ఎక్కువ సక్సెస్ అవుతారంటే ఎవరైతే పెన్ని తక్కువ వాడతారో, ఎవరైతే పెన్ని తక్కువ యూజ్ చేస్తారో వాళ్ళు ఎక్కువ సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎప్పుడైతే పెన్ని నువ్వు తక్కువ యూజ్ చేస్తావో నీకు టైం అనేది చాలా సేఫ్ అవుతుంది. ఎందుకు పెన్ను తక్కువ యూజ్ చేస్తావు? నీకు చూడగానే ఆన్సర్ తెలిసిపోతుంది కదా. సో చూడగానే ఆన్సర్ తెలిసిపోయినప్పుడు నువ్వు పెన్ వాడాల్సిన పని లేదు. సో బాగా గుర్తుపెట్టుకోండి, ఎవరైతే ఎగ్జామ్ హాల్లో పెన్ని తక్కువగా వాడతారో వాళ్ళే సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంది, వాళ్ళే సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎస్. సో ఇక్కడ ఆర్ఆర్బీకి వచ్చేసరికి, మనకు రైల్వేకి వచ్చేసరికి టైం మేనేజ్మెంట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అది కూడా అక్యురేట్గా ఉండాలి, అది కూడా అక్యురేట్గా ఉండాలి. ఎప్పుడు ఇవన్నీ వస్తాయి సార్ అంటే, మనం క్లాస్ రూమ్లో ఈ విధంగా ఒక ప్లాన్ ప్రకారం నేర్చుకున్నప్పుడు, క్లాస్ రూమ్లో ఒక ప్లాన్ ప్రకారం నేర్చుకున్నప్పుడు. చూడండి, ఇప్పుడు మీకు చెప్తాను. ఇప్పుడు సిలబస్ ఇంత ఉంది కదా, ఎస్, రీజనింగ్లో ఎన్ని ఉన్నాయి. నేను సింపుల్గా, ఓకేనా, రీజనింగ్ని ఎలా నేర్చుకోవచ్చు అంటే, సో మనకి A to Z బాగా గుర్తుపెట్టుకున్నాను. A to Z యొక్క నెంబర్స్ తెలిస్తే, A to Z యొక్క నెంబర్స్ తెలిస్తే ఒక 4-5 టాపిక్స్ని కవర్ అయిపోతాయి, ఈజీగా కవర్ అయిపోతాయి. ఏంటి అంటే అది కోడింగ్, డీకోడింగ్, ఎస్, కోడింగ్, డీకోడింగ్ మొత్తం దీని మీదనే ఆధారపడి ఉంటుంది, A to Z, ఓకేనా. నెక్స్ట్ లెటర్ సిరీస్, నెక్స్ట్ లెటర్ అనాలజీ, ఓకేనా. నెక్స్ట్ ఆడ్ మెన్ అవుట్లో లెటర్స్ మీద క్వశ్చన్స్ ఉంటాయి, ఆడ్ మెన్ అవుట్లో లెటర్స్ మీద క్వశ్చన్స్ ఉండడం జరుగుతుంది. చూడండి, ఒక్క A to Z యొక్క నెంబర్స్ తెలిస్తే ఇన్ని టాపిక్స్ కవర్ అయిపోతాయి. ఎందుకంటే వాటి యొక్క ప్లేసెస్, వాటి యొక్క స్టేట్ ప్లేసెస్ కావచ్చు, రివర్స్ ప్లేసెస్ కావచ్చు, వాటి మీదనే క్వశ్చన్స్ చేయడం జరుగుతుంది. కోడింగ్, డీకోడింగ్లో కోడింగ్, డీకోడింగ్ ఆ విధంగానే ఉంటుంది, లెటర్ సిరీస్ కూడా మా విధంగానే ఉంటుంది, లెటర్ అనాలజీ కూడా మా విధంగానే ఉంటుంది, ఆడ్ మెన్ అవుట్ అంటే లెటర్స్కి సంబంధించినటువంటి ఆడ్ మెన్ అవుట్ అది కూడా మనకి ఆ విధంగా ఉంటుంది. అంటే ఒక టాపిక్ని నేర్చుకోవాలంటే దానికి సంబంధించినటువంటి 360 డిగ్రీస్లో మనం, ఓకేనా, 360 డిగ్రీస్లో చదవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఏమంటున్నా, A to Z నెంబర్స్ తెలిస్తే ఖచ్చితంగా ఈ 4 టాపిక్స్ కవర్ అయిపోతాయి. అంటే మనం నేర్చుకునేటప్పుడే బేసిక్ని ఖచ్చితంగా నేర్చుకుంటే, ఓకే, మనం నేర్చుకున్నప్పుడే ఆ బేసిక్ని ఖచ్చితంగా నేర్చుకుంటే ఈ విధంగా, అంటే ఒక టాపిక్తో రిలేటెడ్గా ఇంకొక 4-5 టాపిక్స్ ఉన్నాయనుకోండి, ఈజీ అయిపోతుంది. అంటే రిలేటెడ్గా ఉన్నప్పుడు మనకి ఈజీ అయిపోతుంది. సో A to Z యొక్క నెంబర్స్ తెలిస్తే మనకి కోడింగ్, డీకోడింగ్, లెటర్ సిరీస్, లెటర్ అనాలజీ, ఆడ్ మెన్ అవుట్ కథం అయిపోతాయి, ఓకేనా. సో ఆ విధంగా ఇంకా చూసుకుంటే, ఎస్, సో లాజికల్ రీజనింగ్కి వస్తే, లాజికల్ రీజనింగ్లో బాగా గుర్తుపెట్టుకోవాల్సింది, ఓకేనా, లాజికల్ రీజనింగ్లో స్కోరింగ్, ఓకేనా. చాలామంది ఏమనుకుంటారంటే లాజికల్ రీజనింగ్ని చేయలేకపోతూ ఉంటారు. సో సింపుల్గా చేయొచ్చు లాజికల్ రీజనింగ్ అనేది. ఏ విధంగా ఉంటుందంటే నా, సో స్టేట్మెంట్స్ ఉంటాయి, స్టేట్మెంట్స్ అంటే ప్రకటనలు, స్టేట్మెంట్ అంటే ప్రకటనలు. సో ఈ ప్రకటనకు సంబంధించి మనకి కింద కన్క్లూషన్స్ ఇవ్వచ్చు, లేదా కోర్స్ ఆఫ్ యాక్షన్ ఇవ్వచ్చు, లేదా అజంప్షన్స్ ఇవ్వచ్చు, ఓకేనా. అజంప్షన్స్ అంటే, కన్క్లూజన్స్ అంటే తీర్మానాలు అంటాం, కోర్స్ ఆఫ్ యాక్షన్ అంటే తీసుకునే చర్యలు అంటాం, తీసుకునే చర్యలు. నెక్స్ట్ అజంప్షన్స్ అంటే ఊహాగానాలు, అజంప్షన్స్ అంటే ఊహాగానాలు. చూడండి, ఎందుకు సార్ మరి స్టేట్మెంట్ ఒకటే రాసి ఈ మూడుని పక్కకి ఇలా విధంగా రాశారంటే, సో లాజికల్ రీజనింగ్లో ఎప్పుడైనా మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది, చాలామంది ఇక్కడ స్కోర్ చేయలేకపోతారు. బట్ లాజికల్ రీజనింగ్ ఒక్కసారి అర్థమవుతే చాలా ఈజీ అవుతుంది. స్టేట్మెంట్లో ఏదైతే మాట్లాడతాడో, స్టేట్మెంట్లో ఏదైతే ఇస్తాడో దాని బేసిక్గా ఆలోచించి, దాని ప్రకారమే ఆలోచించి, మిగతా వాటిని కన్క్లూజన్స్ ఇస్తే కన్క్లూజన్స్ని, కోర్స్ ఆఫ్ యాక్షన్ ఇస్తే కోర్స్ ఆఫ్ యాక్షన్ని, అజంప్షన్స్ ఇస్తే అజంప్షన్స్ని. సో కన్క్లూజన్ ఇచ్చాడు అనుకోండి, స్టేట్మెంట్లో ఏదైతే ఇస్తాడో దాని ప్రకారం మాత్రమే మనం కన్క్లూజన్ పిక్ చేసుకోవాలి. సింపుల్గా చెప్పాలంటే, సో సిలాయిజమ్స్ ఉన్నాయండి, ఇలా ఉందనుకోండి. సిలాయిజమ్స్లో మనకి ఏకి బీకి ఇక్కడ ఏంటి, సమ్ రిలేషన్ ఉంటుంది. మామూలుగా చెప్పాలంటే సమ్ A సార్ B అన్నాడు అనుకోండి, ఇక్కడ సమ్ A సార్ B ఏంటి, మామూలుగా చెప్పాలంటే కొన్ని ఏలు బీలు అని ఇచ్చాడు, ఓకేనా, కొన్ని ఏలు బీలు. మీకు ఇంకా క్లారిటీ రావాలంటే చూద్దాం ఒకసారి. అంటే మామూలుగా లాజికల్ రీజనింగ్ని ఏ విధంగా మనం ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవచ్చు అంటే, కొంచెం చూడండి, సమ్ A సార్ B అన్నాడు, సమ్ A సార్ B అంటే ఇట్ మీన్స్ అంటే కొన్ని ఏలు బీలు అన్నాడు, ఓకేనా, కొన్ని ఏలు బీలు, ఓకే. స్టేట్మెంట్లో ఇది ఒకటి ఇచ్చాడు నాన్న. మనం ఏం చేస్తాం, స్టేట్మెంట్లో ఇచ్చినప్పుడు సిలాయిజమ్స్ అంటే, సిలాయిజమ్స్ చేసినప్పుడు ఏం చేస్తామంటే వెన్ డయాగ్రామ్స్ ద్వారా చేస్తాం. సమ్ A సార్ B అంటే సమ్
ఏ అంటే ఇది వేసుకోండి ఏ, ఇదేంటి ఏ పార్ట్, ఇదేంటి ఏ పార్ట్. ఏలో సమ్ ఆఫ్ ది పార్ట్ ఏంటి బి, ఏలో సమ్ ఆఫ్ ది పార్ట్ ఏంటి బి. ఎస్, ఇదేంటి సమ్ ఏ సార్ బి, అయిపోయింది కదా. సో కన్క్లూజన్స్ ఇస్తాడు మనకి, ఏమి ఇస్తాడు కన్క్లూజన్స్లో, ఫస్ట్ ఇలా ఇచ్చాడు అనుకోండి, సమ్ ఏస్ ఆర్ నాట్ టు బి, ఓకేనా. సెకండ్ కంక్లూజన్లో సమ్ బీస్ ఆర్ ఏ, అంటే ఇక్కడ తెలుగు మీడియంలో కొన్ని ఏలు బీలు కావు, కొన్ని ఏలు బీలు కావు, ఇక్కడ కొన్ని బీలు ఏలు. సో మీకు ఎగ్జాంపుల్గా అంటే ఏ విధంగా ఉంటుంది సబ్జెక్ట్ అని చెప్పడానికి లాజికల్ రీజనింగ్లో. ఇప్పుడు ఏంటి, సమ్ ఏస్ ఆర్ బి, కొన్ని ఏలు బీలు, డయాగ్రామ్ వేసేసినాం. ఇక్కడ ఏమంటున్నా అంటే సమ్ ఏస్ ఆర్ నాట్ బి, అంటే కొన్ని ఏలు బీలు కావని అంటున్నాడు, ఓకేనా. ఇదే లాజికల్ రీజనింగ్లో ఇక్కడ మనం స్టక్ అయ్యేది ఏంటంటే, మీకు ఏమనిపిస్తుంది అంటే ఎస్ దిస్ ఈజ్ ద సమ్ పార్ట్, అంటే ఇదేంటి నాన్న అంటే కొన్ని ఏలు బీలయ్యే పార్ట్. మీరు ఏమనిపిస్తారంటే ఓకే కొన్ని ఏలు బీలేనే కదా, మిగతా కొన్ని ఏలు బీలు కావు కదా అనిపిస్తుంది, మిగతా కొన్ని ఏలు బీలు కావు కదా అనిపిస్తుంది, కొన్ని బీలు ఏలేనే కదా, మిగతా కొన్ని బీలు ఏలు కావు కదా అనిపిస్తుంది, ఓకేనా. మనకు అనిపించింది కాదు. ఇక్కడ లాజికల్ రీజనింగ్ చేయాలంటే జాలి కరుణ దయ ఇవేమి ఉండొద్దండి. స్టేట్మెంట్లో ఇక్కడ మంచిదనం పని కాదు, స్టేట్మెంట్లో ఏదైతే ఇస్తాడో దట్ ఈస్ ద ఫైనల్, రైట్. నీకు ఏమి ఇచ్చాడు స్టేట్మెంట్లో, సమ్ ఏస్ ఆర్ బి అని ఇచ్చాడు అంతే. స్టేట్మెంట్లో సమ్ ఏస్ ఆర్ బి అని ఇచ్చాడు కానీ సమ్ ఏస్ ఆర్ నాట్ బి అని ఇచ్చాడా. స్టేట్మెంట్లో పాజిటివ్గా మాట్లాడాడు కానీ నెగిటివ్గా ఏం మాట్లాడలేదు కదా. సో నెగిటివ్గా ఏం మాట్లాడినప్పుడు నువ్వేం చేయాలంటే కింద ఏ నెగిటివ్ వచ్చినా కానీ, నెగిటివ్ ఇన్ ద సెన్స్ నాట్ అంటే కావు, ఈ విధంగా ఏది వచ్చినా కానీ రాంగ్. మనకు అనిపిస్తుంది, మన మంచి మనసుకి ఏమని అనిపిస్తుంది అంటే ఈ కొన్ని ఏలు బీలు కావు కదా సార్, కొన్ని బీలు ఏలు కాదు కదా సార్ అనిపిస్తుంది. అది మనకు అంటే అవ్వచ్చు అవ్వకపోవచ్చు, బట్ ఏంటంటే స్టేట్మెంట్లో చెప్పలే కదా నీకు. స్టేట్మెంట్లో ఏం చెప్పిండు, వాళ్ళిద్దరి మధ్య సమ్ రిలేషన్ ఉందని చెప్పిండు అంతే, మిగతా రిలేషన్ లేదు ఇవన్నీ ఏం చెప్పలేదు కదా. ఎస్, సో అందుకే ఏమవుతుంది రాంగ్ అవుతుంది. నెక్స్ట్ ఏమంటున్నాను అన్న, సమ్ బీస్ ఆర్ ఏ, సమ్ బీస్ ఆర్ ఏ అంటే కొన్ని బీలు ఏలు అవుతాయని అడుగుతున్నాడు. కొన్ని బీలు ఏలు అవుతాయంటే ఎస్, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక ఇద్దరికి సమ్ రిలేషన్ అవ్వాలంటే, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక ఇద్దరికి సమ్ రిలేషన్ అనేది కరెక్ట్ అవుతుందా కాదా తెలియాలంటే ఆ రెండు సర్కిల్స్ క్రాస్ అయి ఉండాలి, సమ్ ఆఫ్ ది పార్ట్. ఇప్పుడు ఏమంటున్నాడు, సమ్ బీస్ ఆర్ ఏ, కొన్ని బీలు ఏలవుతాయంటే మీరు ఇక్కడికి వెళ్తారు, ఓకే కొన్ని బీలు ఏలవుతాయంటే ఇది బి, ఇదేంటి ఏ, ఈ రెండు సర్కిల్స్ క్రాస్ అయి ఉన్నాయా, ఎస్ ఉన్నాయి కదా. సో సమ్ బీస్ ఆర్ ఏ. ఎస్, ఇక్కడ సమ్ ఏస్ ఆర్ బి అయినప్పుడు సమ్ బీస్ ఆర్ ఏ అవుతుంది ఖచ్చితంగా. అంటే ఇక్కడ ఏంటి అంటే, సో స్టేట్మెంట్లో పాజిటివ్ మాట్లాడితే మనం పాజిటివ్గా రియాక్ట్ అవ్వాలి, స్టేట్మెంట్లో నెగిటివ్ మాట్లాడితే మనం నెగిటివ్గా రియాక్ట్ అవ్వాలి. సో కన్క్లూజన్లో ఏమైనా నెగిటివ్ ఇస్తే, కన్క్లూజన్లో ఏమైనా నెగిటివ్ ఇస్తే స్టేట్మెంట్ దగ్గరికి వెళ్ళాలి. స్టేట్మెంట్లో ఏమైనా నెగిటివ్ ఉందా, లేదు, లేకపోతే రాంగే. అంటే మనకు అనిపిస్తుంది ఏంటంటే ఈ పార్ట్ ఏ బి కాదు, ఈ పార్ట్ ఏ కాదు అని అనిపిస్తుంది, బట్ మనకు అనిపించేది ఇక్కడ ఆన్సర్ కాదు. లాజికల్ రీజనింగ్లో ఇక్కడే మనకి కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఈ విధంగా సింపుల్గా చెప్పాలంటే మీరు ఎప్పుడైనా చూడండి కన్క్లూజన్లో, ఈ కన్క్లూజన్ ఉంది ఇక్కడ ఏముంది నాట్ ఉంది అంటే నెగిటివ్ కదా, నెగిటివ్. మీరు ఏం చేయాలి, స్టేట్మెంట్ దగ్గరికి వెళ్ళాలి. స్టేట్మెంట్లో ఏమైనా నెగిటివ్ ఉందా, లేదు, ఓన్లీ సమ్ అంటే పాజిటివ్ కాబట్టి ఎస్. అంటే ఈ విధంగా ఇలాంటి సిలాయిజమ్స్, అంటే సిలాయిజమ్స్ కాదు ఏదైనా స్టేట్మెంట్ కన్క్లూజన్స్, స్టేట్మెంట్ అజంప్షన్స్, స్టేట్మెంట్ ఆర్గ్యుమెంట్స్ ఇవన్నిటిని కూడా మనం ఇదే విధంగా ఇంకా లాజికల్ రీజనింగ్ చేయడంలో టైం అనేది ఇంకా సేఫ్ అవుతుంది. 10 seconds to 20 secondsలో చదివి మనం అండర్స్టాండ్ చేసుకొని పెట్టవచ్చు. సో ఈ విధంగా మనం రీజనింగ్ అనేది ప్రిపేర్ అవుతూ ఉండాలి. సో క్లాక్స్ అండ్ క్యాలెండర్స్, ఓకేనా. చాలామంది వీటికి ఫార్ములాస్ వేస్తూ ఉంటారు, ఓకేనా. ఈ ఫార్ములాస్ చేసేంత టైం ఉండదు, ఎందుకంటే మనం రైల్వే ఎగ్జామ్లో రీజనింగ్ అనే క్వశ్చన్ని ఒక 30 secondsలో బీట్ చేయాలంటే ఫార్ములాస్ మీద బేస్ అయితే రాదు, ఖచ్చితంగా టైం కిల్ అవుతూ ఉంటుంది. సో ఖచ్చితంగా కాన్సెప్ట్ని నేర్చుకుంటూ ఉండాలి. సో కాన్సెప్ట్ని నేర్చుకుంటూ ఉంటేనే మనకి ఆ టైం అనేది సేవ్ అవుతుంది. సో సింపుల్గా దీస్ ఆర్ ద అంటే రీజనింగ్ని ఈ విధంగా ప్రిపేర్ అవ్వాలి. నేను చెప్పాను కదా ఆల్రెడీ. సో ఒక లెటర్స్ నేర్చుకుంటే మనం ఎన్ని టాపిక్స్కి రిలేటెడ్గా ఉంటాం, ఒక లాజికల్ రీజనింగ్ని ఏ విధంగా నేర్చుకోవాలి. సో వితౌట్ ఫార్ములాస్తో క్లాక్స్, క్యాలెండర్స్, డైరెక్షన్స్, బ్లడ్ రిలేషన్ అంటే రక్త సంబంధాలు కావచ్చు, దిక్కులు కావచ్చు, గడియారాలు కావచ్చు, క్యాలెండర్స్ కావచ్చు, ఇవన్నిటిని కూడా కాన్సెప్ట్ బేస్డ్గా, ఓకేనా, కాన్సెప్ట్ బేస్డ్గా నేర్చుకుంటే మనకి ఈజీ అవుతుంది. సో బేసిక్స్లోనే క్వశ్చన్స్ అడుగుతాడు కాబట్టి కొంచెం వెళ్తే మీడియంకి వెళ్తాడు కాబట్టి ఈ రెండింటి మీద మనం ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి. ఎప్పుడైతే నువ్వు హార్డ్ లెవెల్ని ప్రాక్టీస్ చేస్తావో బేసిక్స్ అండ్ మీడియం అనేది ఈజీ అవుతుంది. ఇక్కడ ఈజీ అవ్వడం వల్ల ఏంటి, ఎగ్జామ్ హాల్లో నీకు టైం సేవ్ అవుతుంది. ఫస్ట్ ఎగ్జామ్ హాల్లో మనకు కావాల్సిన రెండు టైం మేనేజ్మెంట్ అండ్ అక్యురసీ. సో ఈ రెండింటిని మనం అడ్జస్ట్ చేసుకుంటే మాత్రం సో రైల్వేస్లో మనం జాబ్ని క్లియర్ కట్గా కొట్టగలం. అవసరమైతే ఇంకా హైయెస్ట్ స్కోర్ కూడా చేసే అవకాశం ఉంది. సో రీజనింగ్ని మీరు ఈ విధంగా ప్రిపేర్ అవుతే ఖచ్చితంగా రైల్వే ఎగ్జామ్లో వచ్చేటటువంటి అప్కమింగ్ రైల్వే ఎగ్జామ్లో ఖచ్చితంగా మీరు విజయం సాధించే అవకాశం అయితే ఉంది. సో మనకి టీటీ ఆఫ్లైన్ నుంచి అయితే మనకి August 18th,
సో ఆగస్ట్ 18th నుంచి ఆఫ్లైన్ బ్యాచెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో ఎవరైనా ఆర్ఆర్బీ రైల్వేస్కి ప్రిపేర్ అయ్యే ఆఫ్లైన్ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే ఆగస్ట్ 18th నుంచి క్లాసెస్ అనేవి ఆఫ్లైన్ క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి. ఇది కూడా ఎక్స్క్లూజివ్ ఆర్ఆర్బీ అండి, అంటే రైల్వేకి సంబంధించినటువంటి బ్యాచెస్ మాత్రమే ఉంటాయి. ఇంకేం అందులో ఎస్ఎస్సి వాళ్ళని కానీ వీళ్ళందరూ మిక్స్ చేయడమే ఉండదు. సపరేట్గా ఎక్స్క్లూజివ్ ఆర్ఆర్బీ బ్యాచెస్ ఆగస్ట్ 18th నుంచి స్టార్ట్ అవుతాయి. సో మనకి 9 AM మన క్లాస్ అనేది స్టార్ట్ అవుతుంటుంది. సో మీరు ఒకసారి వచ్చి విజిట్ చేస్తే మామూలుగా సో ఫ్యాకల్టీ ఏ విధంగా ఉంటారు, సబ్జెక్ట్ ఏ విధంగా ఉంటుంది, మీకు అర్థమవుతుందా లేదా అనేది మీకు ఖచ్చితంగా తెలుస్తుంది. సో ఆ డిఫరెన్స్ కూడా మీకు అర్థమవుతుందండి ఖచ్చితంగా. సో ఎవరైనా ఆర్ఆర్బీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే ఆగస్ట్ 18th 9కి మన టీటీ ఆఫ్లైన్ ఇన్స్టిట్యూట్ని విజిట్ చేయండి. ఓకేనా? సో ఖచ్చితంగా నాన్న ఆర్ఆర్బీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు మాత్రం సో ఈ టాపిక్స్ని మీరు ఇన్ని టాపిక్స్ ఉన్నాయి కానీ భయపడొద్దు. ఒక టాపిక్ని నేర్చుకుంటే చాలా టాపిక్స్ కవర్ అవుతాయి. ఇక్కడ చూడండి, మన సిలాయిజమ్స్ నేర్చుకుంటే స్టేట్మెంట్, కోర్స్ ఆఫ్ యాక్షన్, స్టేట్మెంట్ కన్క్లూషన్స్ అండ్ స్టేట్మెంట్ ఇక్కడ ఇంకోటి యాడ్ చేయలేదు. సో అవన్నీ కూడా మనకి కవర్ అవుతూ ఉంటాయి. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ రీజనింగ్ ఇన్ ఆర్ఆర్బీ అండి. ఓకే రైట్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.